వృషభ రాశి ఫలితములు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఆదాయం 2గా, ఖర్చు 8గా, రాజపూజ్యత 7గా, అవమానం 3గా ఉంటుంది. ఇక వృషభ రాశి గ్రహ సంచార సారాంశం ఎలా ఉందో చూద్దాం. గురువు ఈ సంవత్సరం అంటే సంవత్సరాది నుంచి 2024 సంవత్సరం ఏప్రిల్ 30 వరకు మేషరాశి యందు, తదుపరి మే 1వ తేదీ నుండి వృషభ రాశి యందు క్రోధినామ సంవత్సరమంతను సంచరించును. శని సంవత్సరాది నుంచి 2025 మార్చి 28 వరకు శని కుంభరాశి యందు సంచరించును. ఇక రాహువు 2024 మే 6వ తేదీ నుండి 2025 సంవత్సరం మార్చి 14వ తేదీ వరకు మీనరాశి నందు, తదుపరి 25వ సంవత్సరం మార్చి నెల 15వ తేదీ నుండి కుంభరాశి యందు రాహు సంచరించును. ఇక కేతువు 2024 మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14 వరకు కన్యరాశి నందు, తదుపరి 2025 మార్చి 15 నుండి సింహరాశి యందు కేతువు సంచరించును. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రత్నాలు: కృత్తికా నక్షత్రం వారికి కెంపు, రోహిణి నక్షత్రం వార్లకు ముత్యం, మృగశిర నక్షత్రం వార్లకు పగడం ఉంగరములు ధరించడం మంచిది. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 2, 5, 6, 9. ఇక వీరికి కలిసొచ్చే వారాలు శని, బుధ, శుక్ర, సోమవారాలు. మరి వృషభ రాశి యొక్క స్టార్ నెంబర్ 6. వృషభ రాశి యొక్క నెలవారీ జాతక ఫలితాలు చూద్దాం. ముందుగా జనవరి నెల. ఈ నెలలో ధనంతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇతరుల విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. దేహజాడ్యం పెరుగుతుంది. ఫిబ్రవరి నెల. ఈ నెలలో వ్యాపార చర్చల యందు శుభ ఫలితాలు కలుగుతాయి. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు సఫలీకృతమవుతాయి. విద్య యందు శ్రద్ధను పెంచుకుంటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. రుణాలను కూడా తీరుస్తారు. కొంత ఆరోగ్య సమస్యలైతే కలుగుతాయి. మార్చి నెల. ఈ నెలలో ఆకస్మిక అనారోగ్యం వస్తుంది. ధనము నిల్వ చేయుట యందు శ్రద్ధ వహిస్తారు. స్త్రీల మూలకముగా ధన రాబడి జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు సామాన్యమైన ఆదాయం కలుగుతుంది. ఏప్రిల్ నెల. ఈ నెలలో స్త్రీవాదములు పెరుగుతాయి. వివాహాది శుభకార్యములు విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లలు విద్య యందు బాగా రాణిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో వివాదాలు అధికమవుతాయి. వ్యాపార సంస్థలందు, గృహములందు చోరీలు కూడా జరగవచ్చు. జాగ్రత్త వహించండి. మే నెల. ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తలచిన కార్యాలు సఫలీకృతమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. అనుకోని వివాదాలు కలుగుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. జూన్ నెల. ఈ నెలలో వ్యాపారం, వృత్తి, ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన ఒక తెలివి తక్కువ పని గురించి ఎక్కువగా విచారిస్తారు. మనసుకు ఆందోళనలు కలిగించే దృశ్యాలు చూస్తారు, వింటారు. వ్యాపారస్తులకు మిత్ర ద్రోహం వలన ఆవేదన పెరుగుతుంది. జూలై నెల. ఈ నెలలో ఇంట్లో శుభకార్యాలు జరుగుట అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేహానికి శారీరక బాధలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల ఖర్చుకు తగిన ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. దగ్గర బంధువులతో వైరములు కూడా కలిగే అవకాశాలున్నాయి. ఆగస్టు నెల. ఈ నెలలో పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వాహన యోగాలు కలుగుతాయి. ఖర్చులను నియంత్రించగలిగితే ఎంతో మంచిది. దగ్గర బంధువుల మరణ వార్త ఒకటి వింటారు. సెప్టెంబర్ నెల. ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు అధిక ఆదాయాన్ని లభిస్తారు. తిరుమల స్వామివారి దర్శనం మంచి చేస్తుంది. వ్యవహారములన్నిటి యందు జయం కలుగుతుంది. రావలసిన ధనం చేతికొస్తుంది. పిల్లలు విద్య యందు ఎంతో బాగా రాణిస్తారు. గృహంలో శాంతి కూడా కలుగుతుంది. అక్టోబర్ నెల. ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు స్వల్ప నష్టం సంభవిస్తుంది. ధనాదాయము బాగానే ఉంటుంది. గృహమునందు చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. నవంబర్ నెల. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధార్మికమైన పనులు చేస్తారు. ఆరోగ్యనందు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు స్థాన చలనం కలుగుతుంది. డిసెంబర్ నెల. ఈ నెలలో పనుల యందు ఒత్తిడితో కూడిన జయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలందు శుభాలు కలుగుతాయి. పిల్లలు విద్య యందు రాణిస్తారు. సోదరుల యందు శ్రద్ధ వహించి వారికి సహాయం చేస్తారు. ఆరోగ్య విషయం మిశ్రమంగా ఉంటుంది. మరెన్నో దైవిక సమాచారాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.